హైదరాబాద్లో పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు వాహనదారులు. యుద్ధం కారణంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో పెట్రోల్ బంకులకు వెళ్తున్నారు. సిటీలోని చాలా పెట్రోల్ బంకులకి బైక్స్, ఆటోలు క్యూ కట్టాయి. అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే సిఎన్జి స్టేషన్ల వద్ద ఆటోలు పెద్ద ఎత్తున క్యూ కట్టాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు పానిక్ అయ్యి ఎక్కువ కొనుగోలు చేయవద్దని కేంద్రం సూచించింది. అయితే రాత్రి వేళ పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. సంక్షోభం కారణంగా హైదరాబాద్లో చాలా వరకు పెట్రోల్ బంకులలో అయితే పెట్రోల్ లేనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి బంక్ వద్ద అయితే ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్నం నుంచి కూడా ఇటు వివిధ దేశాలు అయితే ఇప్పటికే ఎమర్జెన్సీ నేపథ్యంలో అక్కడ పెట్రోల్ బంకులను మూసివేసిన క్రమంలో ఇటు భారతదేశంలో కూడా పెట్రోల్కు సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుందని భావించినటువంటి చాలామంది వాహనదారులందరూ కూడా ఆయా పెట్రోల్ బంకులలోకి చేరుకొని అయితే వారి యొక్క వాహనాల్లో పెట్రోల్ కానీ అదేవిధంగా డీజిల్ కానీ ఫిల్లింగ్ చేసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ను అయితే మనం చూడవచ్చు. భారత్ పెట్రోల్ బంక్ను ప్రస్తుతం క్లోజ్ చేసి ఉంచడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని పానిక్ సిచ్యువేషన్లో బంకులలో పెట్రోల్ అయిపోతుంది అనేటువంటి భయంతో అయితే సాధారణంగా పెట్రోల్ కొట్టించుకునేటువంటి ప్రజలు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం బంక్లో అయితే పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తవడంతో అయితే బంక్ మొత్తాన్ని కూడా లైట్లు క్లోజ్ చేసి ఈ వాహనాలను అయితే లోపలికి రానిటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది పెట్రోల్ కోసం ముందుగా ఇక్కడ బంకులను, బైక్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి విజువల్స్ని చూడవచ్చు. అంతేకాకుండా చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ప్రజలందరూ కూడా ఈ యొక్క పానిక్ బయింగ్, అంటే మనకు పానిక్ సిచ్యువేషన్లో వీళ్ళు ముందుగానే ఈ బయింగ్ చేయడం వల్ల అయితే చాలా బంకులలో పెట్రోలు పూర్తయిపోవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి నిల్వలు పూర్తవడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి బంకులో సిచ్యువేషన్ చూడవచ్చు. బంకులో పెట్రోల్ అయిపోవడంతో ఇక్కడికి వచ్చినటువంటి వాహనంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్, డీజిల్ అయితే తిరిగి బంకులో ఉన్నటువంటి ట్యాంకులలో ఫిల్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా పెట్రోల్ కానీ, డీజిల్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిఎన్జి నిల్వలకు ఎక్కడ కూడా కొరత లేదు అని ప్రకటించినప్పటికీ కూడా ఒకవేళ పరిస్థితి చేజారిపోతే ఎలా ఉంటుందనేటువంటి ఒక భయంతో అయితే జనాలంతా కూడా పెట్రోల్ బంకుల వద్ద పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఒక్కసారిగా జనాలంతా పెట్రోల్ బంకులపై పడడంతో అయితే బైక్లన్నీ కూడా ఇక్కడే వదిలేసిపోయినటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఎందుకంటే మళ్ళీ పెట్రోల్ ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొట్టించుకున్నటువంటి ఒక క్రమంలో కూడా బైక్లన్నింటినీ కూడా ఇక్కడే వదిలేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా వాహనాలు కూడా లోపలికి రాకుండా మనం చూస్తే ఇటు హైదరాబాద్ సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతాలలో కూడా, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా, భారీ వాహనాలు కూడా ఒకవేళ పెట్రోల్ కానీ డీజిల్ కానీ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయనే భయంతో అయితే ఒక్కసారిగా బంకులలోకి రావడంతో అయితే బంకు యజమానులు కూడా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ పూర్తవడంతో అన్ని బంకులను కూడా లైట్స్ ఆఫ్ చేసి బంద్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం ముఖ్యంగా చూడవచ్చు. మనం చూస్తే ఈ పరిస్థితి దేశంలోని చాలా రాష్ట్రాలలో కూడా కొనసాగుతూ ఉంది. సో ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా పానిక్ సిచ్యువేషన్తో అయితే ఇటు ఇప్పటికే ప్రజలందరూ కూడా బంకుల వద్దకు రావడంతో ఇక్కడ బంకులలో ఉన్నటువంటి నిల్వలు అయితే ప్రస్తుతం పూర్తయ్యాయి. కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కావాల్సిన విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో రేపటి నుంచి తిరిగి యథావిధిగా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సిఎన్జి కానీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో సాధారణంగానే సిఎన్జి బంకుల వద్ద ఇటు ఆటోలు కానీ, అదేవిధంగా సిఎన్జికి సంబంధించినటువంటి వాహనాల క్యూ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో అయితే సిఎన్జికి సంబంధించినటువంటి యొక్క ఫిల్లింగ్స్లో కోసం వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మీద ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి, రోడ్ల పక్కన వాహనాలన్నీ ఎక్కడెక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసినటువంటి బంక్ వద్ద కూడా చాలామంది ప్రజలైతే వారి వాహనాలను తీసుకొని వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడానికి తిరిగి వెనుకకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సిచ్యువేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు కొంత భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సాధారణంగా రేపటి నుంచి అన్ని బంకులలో కానీ, అన్ని ఎల్పిజి స్టేషన్స్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ మనకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కొరత లేదంటూ ప్రకటించినప్పటికీ కూడా ప్రజలు కొంత అయోమయానికి గురై ఆందోళన చెందుతూ అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో అయితే ముందుగానే ఇటు బంకుల వద్దకు చేరుకొని ఈ యొక్క ఫ్యూయల్ కానీ, అదేవిధంగా డీజిల్తో పాటు అన్ని వాహనాలను కూడా ఫుల్ ట్యాంక్ చేసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా చాలా బంకులలో కొనసాగుతోంది. సో ప్రజలందరూ కూడా ఈ యొక్క పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకుండా, అదేవిధంగా పానిక్ బయింగ్ చేయకుండా ఉండాలంటూ కూడా ఒకవైపు అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బంకుల మీదకి రావడంతో ఇటు బంకులు నిర్వహించేటువంటి యొక్క నిర్వాహకులు కూడా ఇటు పెట్రోల్ కానీ,
డీజిల్ కానీ సమయానికి అందించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరికైతే అవసరం ఉన్నంత తీసుకున్నట్లయితే కొంత లోడు, ఎందుకంటే వాళ్ళు బుకింగ్ చేసుకోవడానికి కూడా కొంత సమయం కావాలి కాబట్టి సో ఎక్కడ కూడా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ప్రజలు సహకరించాలంటూ కూడా ఇటు బంకు నిర్వాహకులతో పాటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే హైదరాబాద్లో అన్ని బంకుల వద్ద కూడా సాయంత్రం వేళ నుంచే లైట్లు ఆఫ్ చేసేసి బంకులన్నింటినీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మహేష్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.